పేదలకు కార్పొరేట్ సేవలు అందించడమే లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టు తీర్థస్థలంగా మారిందన్న హరీష్. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం. ఆర్థిక చేయూతకు రుణాలిస్తామన్న ఈటెల. ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ. 10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన భూమయ్య. సిర్పూర్ పేపర్ మిల్ పునరుద్ధరణకు ట్రిబ్యునల్ ఓకే. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న కార్మికులు. సిద్దిపేట జిల్లాలో పూర్తయిన మిషన్ భగీరథ. 3 నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు. వరదలతో నిండుకుండల ప్రాజెక్టులు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా గోదావరి. కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. తీర్థయాత్రలకు వెళ్లినట్టు ప్రాజెక్టు దగ్గరకు క్యూ కడుతున్నారని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మెదక్ పట్టణంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కార్ దవాఖానా అంటే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు జనం సర్కార్ హాస్పిటల్ కు క్యూ కడుతున్నారన్నారు. పట్టణాభివృద్ధి జరగాలంటే రోడ్ల వెడల్పు అవసరమని, ఇందుకు వ్యాపారులు సహకరించాలన్నారు. ఇది కూడా పెద్ద బజార్ కూడా తప్పకుండా మెదక్ జిల్లా అయిన క్రమంలో, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కార్లు పెరుగుతున్నాయి. పాత రోజులేమో బస్సులు వచ్చి నడుచుకుంటూ వచ్చి పెద్ద బజార్లో కొనుక్కోదు. ఇప్పుడు మోటార్ సైకిల్ అయిపోయింది, 4 రోజులు అయితే కార్లు వస్తాయి. మరి ఈ పెద్ద బజార్లకు వచ్చి షాపింగ్ చేయాలంటే బండ్లు రావు గనక, పట్టవి గనక ఇంకో దిక్కుపోతారు. మన పెద్ద బజార్ యొక్క పూర్వ వైభవం కొనసాగాలంటే అందరం కలిసి కొద్దిగంత త్యాగం చేసి రోడ్డు పెద్దగా చేసుకుంటే పెద్ద బజార్కు పూర్వ వైభవం వస్తుంది. సో అట్లా మీరు ఆలోచన చేసుకొని అందరూ కూడా ముందుకొచ్చి దీని వైడనింగ్కు సహకరించిన మా వ్యాపారులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, దీన్ని మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రతాప్ కూడా ఉన్నాడు, మా కమిషనర్ ఉన్నాడు. వారికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేయండి పని, జల్దీ సే జల్దీ కామ్ ఖతం హోనా, సో దట్ ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తిరిగి వ్యాపారం మళ్ళీ ఎప్పటి లెక్క జరగాలంటే ముందు డ్రైనేజ్ రోడ్డు పనులను అత్యంత వేగంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ముందుకు తీసుకువెళ్లి పనులు పూర్తి చేయాలని కోరుతూ, ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కుల వృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పిస్తోంది అన్నారు ఈటెల. మధ్యవర్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. మనమే మొట్టమొదటిసారిగా రైతు రుణాన్ని మార్పు చేయడమే కాకుండా 1 ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి పంట పెట్టుబడి చేయడం స్కీమ్ లాంచ్ చేసుకొని 6,000 కోట్ల రూపాయలని మన రైతాంగానికి అందజేసింది. అంతేకాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కులంతో నిమిత్తం లేకుండా గుంట భూమి నుంచి 60 గుంట భూమి నుంచి ఎంత భూమి కలిగి ఉన్నా కూడా ఆ కుటుంబాల పెద్ద ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా కర్మకాలు చనిపోతే ఇన్సూరెన్స్కి ఆగస్టు 15 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. దీనికి పేదరికమే గిట్టురాయిగా ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ తప్ప దానికి వేరే క్రైటీరియా ఏమి లేదని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇల్లందు మండలం చల్లసముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. తర్వాత 3.5 కోట్లతో చేపట్టిన చల్లసముద్రం లచ్చగూడెం రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అటు నుంచి లచ్చగూడెం వెళ్లిన మంత్రి గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి స్థానికులతో మాట్లాడారు. తర్వాత ఇల్లందులో కొత్తగా కట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ దాసరి భూమయ్య ఏసీబీకి చిక్కాడు. రాజేంద్రనగర్లో ఓ భూమి కొనుగోలుకు వెళ్తుండగా భూమయ్యను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తన దగ్గరున్న 10 లక్షల నగదుపై విచారించగా తనకేం తెలీదంటూ బుకాయించాడు భూమయ్య. కొంతకాలంగా భూమయ్యపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్లోని భూమయ్య ఆఫీసులు, ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేసింది ఏసీబీ. రాజేంద్రనగర్లో భూమి కొనుగోలుకు డబ్బుతో వెళ్లిన భూమయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ పునరుద్ధరణకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. దీంతో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. పటాకులు పేల్చి సందడి చేశారు. 2014 సెప్టెంబర్ 27న షట్డౌన్ పేరుతో మిల్ను మూసివేసింది యాజమాన్యం. 420 కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపింది. దీంతో 2000 మంది కార్మికులు, 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించినా యాజమాన్యం స్పందించలేదు. మరోవైపు అప్పు ఇచ్చిన ఐడీబీఐ బ్యాంక్ మిల్ను స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో వేలం వేయగా జేకే యాజమాన్యం దక్కించుకుంది. అయితే కొందరు తమకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుకు వెళ్లడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చివరికి న్యాయస్థానం తీర్పుతో అడ్డంకులు తొలగిపోవడంతో మిల్ ప్రారంభించేందుకు యాజమాన్యం ఓకే చెప్పింది. మిల్ను తెరిపించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో ప్రయత్నం చేశారని చెప్పారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నారాయణపూర్ డ్యాం నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో జూరాల ప్రాజెక్టు నీళ్లతో కళకళ్లాడుతోంది. ప్రస్తుతం 1,54,840 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 9,575 క్యూసెక్కుల నీటిని భీమా, నెట్టెంపాడుతో పాటు కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. ప్రజెంట్ జూరాల వాటర్ లెవెల్ వచ్చేసి 315.91 మీటర్స్ ఉందండి. ఇంకా ఇన్ఫ్లో వచ్చేసి 3000 క్యూసెక్స్ ఉంది. ఒక యూనిట్ రన్ అవుతుంది. అవుట్ఫ్లో 9,575 క్యూసెక్స్ ఉంది. నారాయణపూర్ డ్యామ్ నుండి తుంగభద్ర వాటర్ జూరాలకు 1,54,848 క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గేట్స్ కూడా రాత్రి తీసే అవకాశం ఉందండి. సిరిసిల్ల పట్టణంలో జిల్లా కోశాధికారి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. పొద్దున 11 గంటలైన ఆఫీసుకు అధికారులు రాకపోవడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. 2 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆయన అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఏ బిల్లులు పాస్ అయ్యాయో, ఏమేం పెండింగ్లో ఉన్నాయో మొత్తం లిస్ట్ అరగంటలో పంపించాలని ఆర్డర్ వేశారు. బాబు ఎవరు ఎవడే అక్కడ రాయమని చెప్పేది? నేను ఇప్పుడు ముందు పెట్టా బాగానే ఉన్నాను. బాగా హుషారుగా ఎక్కువ నేను రాజీనామా గారు సంతకం పో ఇక్కడి నుంచి ఎక్కువ హుషారైన బాబు. ఎక్కడ బాబు మీది? పని చేయండి. నేను మీటింగ్ పోతున్నా, మీకంటే వేరన్నా మీటింగ్ అయినా లాస్ట్ 2 months ఏ బిల్స్ పాస్ అయినా ఏ బిల్స్ పాస్ అవ్వలేదు. లిస్ట్ చూపించండి. ఎవరు చూపిస్తారు? డేట్ వైజ్ మాకు ఇట్లా కాకుండా రిజిస్టర్ చూపించండి. బ్యాంక్ లిస్ట్ కొరకు మనం జనరేట్ కొరకు వచ్చేస్తాం. తర్వాత అప్పుడు జనరేట్ అయిన తర్వాత బ్యాంక్ లిస్ట్ నాకు ఒక ఎక్సెల్ షీట్ ఇవ్వండి. ఏ బిల్ ఎప్పుడు పాస్ అయింది, పెండింగ్లో ఏ బిల్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ పెండింగ్ ఉంది చూస్తే మళ్ళీ ఎప్పుడు చూసుకోండి. పెట్టి మీకు పక్కన పొద్దుబాటు ఉంటుంది. ఎక్కడైనా విద్యార్థులు లేక బడులు మూతపడతాయి, కానీ అక్కడ టీచర్లు లేక బడులు క్లోజ్ అవుతున్నాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సర్కార్ బళ్లకు తాళాలు పడ్డాయి. కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే ఆ జిల్లాలో కొన్ని బళ్లు బంద్ కావడం కామన్ అయిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ప్రభుత్వ బళ్ల పరిస్థితిపై మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి చూద్దాం. గట్టు మండలం రాష్ట్ర చిత్రపటంలో భౌగోళికంగా చిట్టచివరి ప్రాంతం. ఈ మండలంలోని గ్రామాలన్నీ ఏదో మూలన విసిరేసినట్టుంటాయి. అలాంటి గట్టు మండలంలోని చిన్నోనిపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ స్కూలు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు కూడా టీచర్ లేకపోవడం వల్ల ఈ స్కూల్ అంతా మూతపడిపోయింది. స్కూల్కి తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులంతా కూడా రోజు మాదిరిగానే స్కూల్కి రావడం, కొద్దిసేపు ఆడుకోవడం, సాయంత్రం వరకు కాలక్షేపం చేసి ఇంటికి యథావిధిగా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిల్లలకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ, అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా వచ్చి ఆ పిల్లలతో సాయంత్రం వరకు కాలక్షేపం చేసి స్కూల్లో ముగిసే సమయానికి ఇంటికి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ఇట్లా దాదాపు ఈ జూన్ నెల నుంచి జూలై 2 నెలలుగా కూడా పిల్లలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. పిల్లలంతా కూడా టీచర్లు లేకపోవడం వల్ల స్కూల్ గదికి తాళాలు వేసినప్పుడు కూడా బయటనే కూర్చొని వాళ్ళ చదువు పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధిని చాటుతున్నారు. కానీ ఈ మారుమూల ప్రాంతం కావడంతో ఇక్కడికి టీచర్లు ఎవరు చెప్పడానికి ఆప్షన్లో ఎంచుకోలేదు. వెబ్ ఆప్షన్లో ఎంచుకోకపోవడం వల్ల ఈ స్కూల్ అనేది ఖాళీగా ఉండడం వల్ల స్కూల్ని మూసివేయడం జరిగింది. గట్టు మండలంలో విద్యావ్యవస్థ పతన దశలో ఉందనడానికి చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ గ్రామాన్ని చెప్పవచ్చు. ఇలాంటి గ్రామాలు గట్టు మండలంలో ఎన్నో ఉన్నాయి. అయితే గట్టు మండలంలో విద్యా వ్యవస్థ అలాగే అక్షరాస్యతలో వెనుకబడి ఉందన్న దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఈ సమస్యతో నలిగిపోతున్నటువంటి ప్రాంతం ఇది. ఆసియా ఖండంలోనే అక్షరాస్యతలో వెనుకబడ్డ ప్రాంతం ఇది. అయితే ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ పతన దశలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ యువత ఏ విధంగా స్పందిస్తారు? అయితే విద్యా వ్యవస్థ గురించి ఇంతవరకు అధికారులకు వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసినారా, లేకపోతే విద్యా వ్యవస్థలో ఎట్లాంటి సమస్యలు గ్రామస్తులు ఎదుర్కొంటున్న విషయాన్ని వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గట్టు మండలంలో విద్యా వ్యవస్థ కోసం బాగు కోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? సార్, నా పేరు పరమేశ్వరయ్య సార్. మా చాగదన గ్రామ పంచాయతీ, మా ఆమ్లెట్ విలేజ్ సార్. ఈ చిన్నోనిపల్లి పిఎస్ స్కూల్ అంతా దాదాపు 200 నుంచి 150 మంది విద్యార్థులు ఉంటారు సార్. దీంట్లో టీచర్స్ మాత్రం నీళ్ళు సార్. ఇక్కడ దాదాపు 4 years నుంచి టీచర్స్ లేరు. ఒక విద్యావంతులతో ఇంతవరకు నడిపించాము, కానీ ప్రజెంట్ ఈ విద్యావంతులను కూడా ఎత్తివేసినారు. ఈ విషయాన్ని మా పై అధికారులకు ఎంఈఓ కానీ డిఓ కానీ దృష్టి తీసుకుపోయినా కూడా వాళ్ళు దాటవేసినారు సార్. మా చేతులు ఏం లేదు, అంత విద్యాశాఖ అధికారుల పరిస్థితి ఉంది. వాళ్ళు టీచర్లు వస్తే తప్ప ఏమేమి చేయలేము. కాకపోతే సార్ ఇటు ఉన్న టీచర్లు చాలామంది పిల్లలు సార్ నిరుద్యోగులు సార్. చాలా అమాయకులు కూలి చేసుకునే బతుకుతోళ్ళు స్కూల్కి వస్తున్నారంటే వాళ్ళు చెప్పుకోలేక పరిస్థితులకి స్కూల్లో వస్తున్నారు. ఏదో కాలక్షేపానికి పొద్దున్న 10 గంటలకు రావడం, సాయంత్రం వెళ్ళిపోవడం కాలయాపన అయిపోయింది. పిల్లల తల్లిదండ్రులు చూసుకోలేక ఇంటికి చూసిపోతుంది సార్. ఈ నిరాశరాశులు టోటల్ మా మండలం వెనుకబడింది, మా మండలంలో మా పంచాయతీ వెనుకబడింది. దయచేసి ఇటు విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టి తీసుకొస్తున్నాము. మీ మీడియా ద్వారా మాకు విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ టీచర్ల కొరత మాకు పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అంతే. మిగతా గ్రామాల పరిస్థితి ఎట్లా? సరే, గట్టు మండలం, నా పేరు బాబు అండి, చాగదన గ్రామం. ఈ మిగతా గట్టు మండలంలో చాలా వరకు టీచర్లు లేవడం జరిగింది. ఈ పిల్లలు విద్యలో చాలా వెనుకబడడం జరిగింది. ఈ వెంటనే మా డిఓ సార్ కూడా చేయడం జరిగింది. మరి వెంటనే దీన్ని ఉపాధ్యాయులు కల్పించాలని కోరుకుంటూ మరి మీ VV6 ఛానల్. గట్టు మండలంలో టీచర్లు లేని సమస్య ఎంతకాలంగా ఉంది? ఇక్కడ టీచర్స్ లేక చాలా ఇబ్బంది పడుకుంటూ చాలా వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు స్కూల్ పిల్లలు. ఇక్కడ అంగన్వాడీ ఒకటే ప్రస్తుతానికి ఉంది, మిగతా టీచర్స్ ఎవరు లేరు. ఇంకా ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఎంఈఓ సార్ కూడా వచ్చి చెక్ చేసిపోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది అన్నమాట. అంటే జిల్లాధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయినా? ఎవరు రాలేదు జిల్లాధికారులు ఇంతవరకు. మీరు ఎవరైనా ఎవరి దృష్టికి తీసుకు? అంటే మేము సర్పంచ్ వాళ్ళకి చెప్పినాం సార్, ఇంతవరకు పట్టించుకోవడం లేదు. విద్యా వాలంటీర్ వస్తున్నాడు, ఆ పిల్లడు కూడా తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ ఊర్లో ఇంత సమస్య ఉంది? చిన్నపల్లెలో టీచర్ లేదని ఎంఈఓ సార్ అడుగుతున్నాను. ఆల్రెడీ మీ ఎవరికైనా కంప్లైంట్ చేసుకోయా, మా ఊరికి అయితే మీ ఊరు గురించి అయితే లేదు. ఆల్రెడీ మీ ఊరు ముబ్బుపోయింది. ఆల్రెడీ ఎవరు వస్తారు కనపడలేరు. ఇది ఒక్కటే కాదు, ఆల్రెడీ మన ఊరు గట్టు మండలం తాలూకులో మస్తు ఉండరు, కానీ అన్నీ మూతపడి ఉన్నాయి. చాలా మంది టీచర్లు లేరు. నన్ను ఏం చేయలేని అంటున్నారు సార్. ఏం చేయాలనిపిస్తుంది మరి ఇప్పుడు? మరి ఏం చేయాలి సార్? మంది పరిష్కారం ఏంటి? వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళు కూడా చేయలే, కానీ మరి వాళ్ళు ఇంతవరకే బంద్ పెట్టారే. ఆ సాయంత్రంలో పోయి వస్తాము. మళ్ళీ ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఆలోచన అయితే సార్లు వస్తే ఇంకా పడి స్కూల్ చెప్పుకోవాలి. ఆలోచన ఏం లేదు. ఇక ఇప్పుడు ఏమన్నా కానీ మన పైనకి రాసిచ్చి మనకు లెటర్ అక్కడ పై అధికారులకి వాళ్ళు వచ్చింది లేదు. కోర్టుకి రాసిచ్చినా కూడా వాళ్ళు రారు, మాతో కాదంటారు వాళ్ళు.
అందుకే ఎందుకంటే మాది కూడా బీద కుటుంబంగా 5 మంది ఉండరు. మా పిల్లలు ఆడ చదువుతున్నారు కదా, 5 మంది ఉండరు. కానీ మా కూలి పోతేనే రోజు అన్నం లేకుంటలేదు. మా ప్రైవేట్ ఆడ చదువుతుంది సార్, ప్రైవేట్ చదివేలేం కదా సార్. అందుకనే గవర్నమెంట్ ఇడుస్తున్నాం సార్. ఆ పిల్లలే వద్దు బడికొద్దు సార్ లేదంటే కూడా ఆ పిల్లలు బలవంతం వస్తుంటారు. మరి ఏం చేస్తాం, మా పరిస్థితి బాగాలేదు. ఇంటికాడ బయటికి స్కూల్కి వెళ్ళాలంటే పరిస్థితి లేదు. మాది కూలిపోతేనే అన్నామో లేకుంటలేదు మాకు. ఇప్పుడు ఆ పిల్లలకు కూడా పైన పెట్టి చదివేయాలంటే మనతో అయినా అదే గవర్నమెంట్ స్కూల్ అంటే టీచర్ వస్తే అంత చదువుకుంటారు అని ఆ పిల్లలు ఆలోచన ఉంది. కానీ మాకు కూడా అదే ఆలోచన ఉంది. ఎందుకంటే మా డబ్బు పెట్టి చదివేయలేము, మా బస్సు పంపించలేము, ఆడికి ఏ ఊరికి కూడా పంపించలేము. అందుకే కదా ఆ పరిస్థితులు మా ఏడన్న పోయి చెప్పుకుంటూ కూడా ఇటు చెప్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు మా ఊరు గురించి. అదనమాట. నువ్వు ఎన్నో క్లాసు? 4th క్లాస్. టీచర్లు ఉన్నారా మీకు? లేరు. ఎన్ని సంవత్సరాలు అయింది టీచర్ లేక? చాలా రోజులు అయిందా? మరి ఏం చేస్తావు పొద్దు నుంచి సాయంత్రం వరకు? చాదని పడిపోతుండే సార్. ఇక్కడనే ఉంటావా? చావుతోని పడిపోతావా? సరే, నీకు టీచర్లు కావాలనా? చదువుకోవాలనిపిస్తుంది నీకు? ఏం చెప్పు. చదువుకోవాలని. ఏమైతావు చదువుకొని? పోలీస్ అవుతావా? ఓకే, వెరీ గుడ్. నిరక్షరాస్యత, పేదరికం, వెనుకబడితనం అక్షరాస్యతలో ఆసియా ఖండంలోనే అత్యంత వెనుకబడే ప్రాంతంగా గుర్తింపు. అంతటి మాయని మచ్చటి ఏర్పరచుకున్నటువంటి గట్టు మండలంలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. చదువుకోవాలన్న ఆశ ఉన్నా కూడా విద్యార్థులకు సరైన వసతులు సౌకర్యం లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గ్రామంలో ఉండేదంతా గట్టు మండలం మొత్తం కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళంతా కూడా చదువుకోవాలనే ఆశ తమ పిల్లలకున్నా కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదు. హైకోర్టుకి లేఖ రాసినప్పుడు కూడా సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయిందే తప్ప శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు ఈ మండలంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. టీచర్లను పూర్తి స్థాయిలో నియమిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాని పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. స్కూల్లో కనీస వసతులు కల్పించాలంటూ నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ పాఠశాలలో ధర్నాకు దిగారు విద్యార్థులు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడి మీద పడుతున్నాయని వాపోయారు స్టూడెంట్స్. కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు. భవనానికి రిపేర్లు లేకపోవడంతో బూత్ బంగ్లాను తలపిస్తోందన్నారు. ప్రహారీ లేకపోవడంతో కొంతమంది ఆకతాయిలకు స్కూల్ అడ్డాగా మారిందంటున్నారు. ఏమైతుందంటే పిల్లలకు పాఠశాలలో మరుగుదొడ్లు సౌకర్యం లేదు. అలాగే ఇది పాత పురాతన 1960లో కట్టిన బిల్డింగ్. ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు చాలా బాధలో ఉన్న పిల్లలు. ఇంతకుముందు 2 సార్లు పైకప్పు పడడం జరిగింది. ఇంతకుముందు మెయింటెనెన్స్ ఇప్పిస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, కానీ ఇప్పటిదాకా మెయింటెనెన్స్ లేదు. మళ్ళీ బిల్డింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టియాలి. అక్కడ ఏ సదుపాయాలు లేవు. గోడలు కూలిపోవడం, ఇట్లా స్కూల్లో మళ్ళీ వర్షం పడినంటే ఎక్కడ కూలిపోతాయని భయం కూడా వేస్తుంది. కిటికీలు విరగొట్టేయడం, ప్రవాహి గోడల నుంచి వచ్చి ఇక్కడ మా స్కూల్లో కిటికీలు ఎరగొట్టడం, బెంచ్లు ఎరగొట్టడం, మళ్ళీ ఇక్కడ చెత్త రాయడం ఇలాంటివి ఒకసారి చందాలంగా చేసారు. మళ్ళీ ఇక్కడ ఉమ్మి వేయడం, మందు తీసాలెప్పి ఇక్కడ పెట్టడం వంటివి. మళ్ళీ ఇంకా మాకు బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. ఎవరు ఇట్లా ప్రమాదం జరుగుతుందని భయం పడుతుంది. మెట్లెక్కేటప్పుడు అమ్మ ఎక్కడ పడతాయి అన్నట్టు భయం కూడా అమ్మకి వేస్తుంది. ఇంకా కిందికి వెళ్ళానంటే అమ్మ ఎంత భయం వేస్తుంది. స్కూల్కి రావాలంటే కూడా భయం వేస్తుంది. బయటకు చూస్తే ఎంత భూత్ బంగ్లా ఇంకా భయంకరంగా ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాకు ఏ సదుపాయాలు కూడా ఇక్కడ లేవు. మాకు బిల్డింగ్ కూడా బాగలేదు. అన్ని చీకలు పడుతున్నాయి, కూలిపోతున్నాయి. కింద ఆల్రెడీ కూలిపోయింది కూడా కూలిపోయింది. ఉమ్మి వేయడం, నీళ్ళు సీసాలాగా ఇక్కడనే పెట్టడం, మళ్ళీ అవి కూడా మేమే తీసేసి బయట పడేయాల్సిన పరిస్థితి వస్తున్నది. మేము ఎన్నోసార్లు పేపర్లలో ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటివరకు ఎవ్వరు కూడా చర్యలు తీసుకోలేదు. కూడా లేదు. స్కూల్కి వచ్చుడికి ఆ స్కూల్ని చూస్తే బూత్ బంగ్లా లాగా అనిపించి అసలు ఎవ్వరు కూడా స్కూల్కి కూడా వస్తలేదు. మెదక్ జిల్లాలోని డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల బదిలీలు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. పాత వాళ్ళు పోయినా కొత్త లెక్చరర్లు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది లేకపోవడంతో క్లాస్ రూమ్స్కు తాళాలు వేస్తున్నారు. మరోవైపు మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు మీడియం కోర్సు రద్దు చేయడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలోని డిగ్రీ కాలేజీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం 1300 మంది విద్యార్థులు ఉన్నారు. సాధారణ కోర్సులతో పాటు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వంటి కోర్సులు ఉండటంతో ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఈ సంవత్సరమే ఫస్ట్ ఇయర్లో దాదాపు 509 మంది వరకు జాయిన్ అయ్యారు. అటు కాలేజీ అభివృద్ధికి రూసా పథకం కింద 2 కోట్లు మంజూరయ్యాయి. అంతా బాగానే ఉన్నా
కాలేజీలో లెక్చరర్లంతా బదిలీలపై వెళ్లడం, కొత్త వాళ్ళు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు కాలేజీలో 20 మంది పర్మనెంట్, 12 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉండేవారు. ప్రభుత్వం బదిలీలకు అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ ఉన్న 20 మంది వెళ్లిపోయారు. కానీ ఇప్పటి వరకు 2 మాత్రమే వచ్చారు. 18 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు చదువు చెప్పేవారే లేరు. కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా నియమించకపోవడం, అటు పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన రూమ్స్కు తాళాలు వేశారు. స్టడీ బాగానే ఉంది కానీ ఇక్కడ లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కాంట్రాక్ట్ వాళ్ళు కాకుండా మామూలుగా పర్మనెంట్ వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు ఒక 15 మెంబర్స్ కావాలి. కాంట్రాక్ట్ బేసిక్ అయితే 12 మళ్ళీ వచ్చి వెంటనే వెళ్ళిపోతారు. పర్మనెంట్ వాళ్ళు అయితే ఇక్కడనే ఉండి స్టడీ మంచిగా ఇవ్వడం జరుగుతుంది. మింగిన ఎదగడానికి పైకి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు 12 మంది కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు, అలాగే 20 మంది గవర్నమెంట్ లెక్చర్లు ఉండే. ఇప్పుడు వాళ్ళు 20 మంది బదిలీ అవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఇప్పుడు ఆ 20 మంది ప్లస్ 12 మందితో సహా మొత్తం 32 మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇక్కడ మీ బదిలీ చేస్తే మేము బాగా చదువుకుంటాము. లెక్చరర్లు లేకపోవడంతో ఇంకా పాఠాలు మొదలు కాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీలైనంత త్వరగా లెక్చరర్లను నియమించాలని కోరుతున్నారు పేరెంట్స్. లేదంటే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. మాకు BA ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ముగ్గురం లెక్చరర్స్ ఉన్నాం ఈ కాలేజీలో. కానీ ఫస్ట్ ఇయర్లో మాకు BA గ్రూప్ ఇక్కడ మొత్తానికి తీసేసినారు. అంటే BAతో పాటు MPC గ్రూప్ను కూడా తీసేసినారు. కాబట్టి లెక్చరర్స్ ఉండి కూడా ఇక్కడ మాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ లేకపోవడం ద్వారా పిల్లలకు ఒక రకమైనటువంటి మాకు స్ట్రెంత్ తగ్గిపోవడం అనేటటువంటిది మేము గమనిస్తూ ఉన్నాం. ఫిగర్ అంటే అవుట్ ఆఫ్ 14కి 14 వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 మెంబర్స్ లెక్చరర్స్ ఉన్నారు. మిగతా 4 మెంబర్స్ ఇంకా మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇంకా రెగ్యులర్ లెక్చరర్స్ లేకపోవడం అనేది మన ట్రాన్స్ఫర్స్లో దాదాపు అన్ని కాలేజీలలో ఫిల్ అయినాయి. కానీ మన దగ్గర మాత్రం ఏ ఒక్క లెక్చరర్ కూడా రెగ్యులర్ లెక్చరర్స్ లేరు. మహిళా డిగ్రీ కాలేజీలోనూ సేమ్ సీన్. లెక్చరర్లంతా మూకుమ్మడిగా బదిలీలపై వెళ్లడంతో తెలుగు మీడియంను తీసేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో మహిళా డిగ్రీ కాలేజీలో చేరేందుకు విద్యార్థినులు ఎవరూ రావడం లేదు. ఇప్పటి వరకు తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేరితే అర్థం కావంటున్నారు విద్యార్థినులు. ఫస్ట్ ఇయర్లో తక్కువ మంది విద్యార్థినులు చేరడంతో తరగతుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. కూర్చోడానికి బెంచీలు లేవు, క్లాసులు కూడా సరిగా చెప్పడానికి బోర్డ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ కామన్గా ఉండే ఫెసిలిటీస్ కూడా లేవు మాకు. మళ్ళీ ఇప్పుడు తెలుగు మీడియం కూడా తీసేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ మీడియం కొత్తగా వస్తే మా కాలేజ్లో జాయిన్ కావడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు. చెప్పడానికి లెక్చరర్స్ తెలుగు మీడియం లేకపోవడం వల్ల ఎవరు రావట్లేదు. మాకు సరిపడా సదుపాయాలు లేవు, కూర్చోవడానికి బెంచెస్ లేవు. ఇప్పుడు తెలుగు మీడియం మొత్తం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంటర్లో అందరూ ఏమంటారు తెలుగు మీడియం చదవడం వలన ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి చాలా వెనుకబడుతున్నారు. 10 గ్రామాల నుంచి 10 జిల్లా మండలాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కూడా ఈ కాలేజీలో చేరాలని ఉన్నా కానీ ఇంగ్లీష్ మీడియం కావడం వల్ల ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు మీడియం తీసేయడంపై విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మరోసారి పునరాలోచించి తెలుగు మీడియంను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. అటు జిల్లా కేంద్రంలోని 2 డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్ల నియామకాలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. అన్నదాత అన్ని చోట్ల మోసపోతున్నాడు. క్రాప్ లోన్ కోసం నో డ్యూ అని రాసిచ్చేందుకు బ్యాంకుల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. ఒక్కొక్కరి నుంచి 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పిండిపోలు IOB బ్యాంక్ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరోలు గ్రామానికి చెందిన ఓ రైతు దీనిపై బ్యాంక్ సిబ్బందిని నిలదీశాడు. దీంతో బ్యాంక్ ఉన్నతాధికారులు రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విషయాన్ని పెద్దది చేయొద్దని కోరుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళా రైతులు వస్తే వారి నుంచి 200 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో గ్రామస్తులంతా బ్యాంకు వచ్చి అధికారులను నిలదీశారు. అయితే తమకు జీవోలపై అవగాహన లేదని చెప్తూ ఉన్నారు. నో డ్యూ లెటర్ కోసం తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తామంటున్నారు బ్యాంక్ సిబ్బంది. సార్ నిన్న మధ్యాహ్నం టైంలో ఈ బ్యాంక్ వచ్చాను సార్ క్రాప్ లోన్ నో డ్యూ పెట్టించుకోవడానికి. యాక్చువల్గా నో డ్యూ మీద నా దాని మీద క్రాప్ లోన్ అని ఇండికేట్ చేసింది సార్.
యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ఒక రూపాయి కూడా తీసుకోకూడదు. కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడుతూ రైతుల కోసం రూపాయి లేకుండా రుణాలు ఇప్పించే బాధ్యత కేసీఆర్ గారిదని చెప్తున్నారు సార్. కానీ ఇలా బ్యాంకులకు వస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మా దగ్గర ఈవెన్ ఛార్జ్, ఇప్పుడు నేనంటే యువకుని సార్, నేను డబ్బులు పెట్టుకొని వస్తాను, ముసలి రైతులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండదు, ఏదో 10 రూపాయలు ఛార్జ్కి తీసుకొని వస్తారు. అట్లాంటి వాళ్ళని 1 డే రిటర్న్ పంపిస్తే 90 రూపాయల కోసం ఈ బ్యాంకులు రిటర్న్ పంపిస్తే 90 రూపాయలు వసూలు చేశారు. నిన్నటి వరకు 90 రూపాయలు వసూలు చేశారు. వాళ్ళని రిటర్న్ పంపిస్తే వాళ్ళకి మళ్ళీ ఆటో ఛార్జీలు పెట్టుకొని రిటర్న్ పోయి మళ్ళీ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ 90 రూపాయలు పే చేస్తే డబ్బులు సైన్ పెడుతున్నారండి. ఇదిగోండి నా దగ్గర 90 రూపాయలు కలెక్ట్ చేశారు. ఇది అన్న నిన్న ఒక్కరోజే మా ఊరు నుంచి 50 మంది వచ్చారన్న. మా ఊరు నుంచి నిన్న ఒక్కరోజు 50 మంది, 5/9 4500 అన్న. మా ఊరు నుంచి ఖాళీ, మా ఊరు నుంచి 200 ఇవ్వని అన్నాడు. పోయి రాయమనంటే 200 ఇస్తే రాస్తా అన్నాడు. చూసి ఒకటి తక్కువ అయింది కాక రాయలేదు, కానీ దాని మీద ఉట్టిగానే రాసిండు సంతకం ఒత్తిగా. ఇక అంతే, ఏం లేదు. తీసుకుంటే ఒక ఆయన చూసి గుంజుకొని తీసుకొని మేనేజర్కి ఇచ్చిండు, తీసుకెళ్ళి. ఫస్ట్ ఇంతకు ముందు సర్కులర్లో ఉండేదండి, యాజ్ పర్ న్యూ సర్కులర్ లేదంట. ఐ హ్యావెన్ గోన్ టు దట్ సర్కులర్. ఓల్డ్ సర్కులర్ ప్రకారం 90 రూపీస్ కలెక్ట్ చేశాను నిన్నటి వరకు. నిన్నే నాకు న్యూ సర్కులర్ తను చెప్పాక తెచ్చుకున్నాక దాంట్లో ఏంటంటే క్రాప్ లోన్ కానీ రాసి ఉంటే తీసుకోవాలని చెప్పాను. దాని ప్రకారం తీసుకోవట్లేదు. కానీ బ్లాంక్ ఉన్నది, వాళ్ళు రాసుకొని తెస్తున్నారు, కస్టమర్ రాసుకొని తెస్తున్నారని ఇప్పుడు మా కస్టమర్ వచ్చి బయట చెప్పారు. అందుకోసం వీ హ్యావ్ టు సెండ్ టు బ్యాంక్ అండ్ ఆస్క్ వెదర్ ద మేనేజర్ హ్యాస్ రిటర్న్ ద క్రాప్ లోన్ అనే పని మేనేజర్ రాశారు, ఎవరు రాశారు కనుక్కున్నాక ఇస్తాం. అమౌంట్ వరకు వాళ్ళకి తిరిగి ఇస్తాం. పాతవి మా దగ్గర అన్ని ఛానల్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం క్యాండిడేట్స్ ఎవరు వస్తే వాళ్ళకి తిరిగి ఇస్తాం. పహానీ యాడ్ చేసి అంటే పహానీ పెట్టుకుని కూడా బ్యాంక్ వేరే లోన్ ఇస్తుంది, భూమి సెక్యూరిటీ పెట్టుకొని వేరే లోన్లు ఇస్తుంది సార్. పహానీ యాడ్ చేయడం వల్ల దాని పర్పస్ సర్వ్ అవ్వదు. దాని నోట్ మీద పర్పస్ అని రాసుంటే పర్పస్లో క్రాప్ లోన్ రాసుంటుంది, అది కూడా మేనేజర్ రాయాలి. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. స్వామిపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సీఎంను కలిసేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడం సరికాదంటూ నాగర్ కర్నూల్లో రాస్తారోకో నిర్వహించారు వీహెచ్పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు. మతాలకు వ్యతిరేకంగా స్వామీజీ మాట్లాడినప్పటికీ నగర బహిష్కరణ విధించడం సరికాదన్నారు. నేతల రాస్తారోకోతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేతలను అరెస్టు చేశారు పోలీసులు. అచ్చంపేటలో బీజేపీ అనుబంధ సంస్థలు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. హిందువులను అవమానపరిచేలా చర్యలున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కల్వకుర్తి పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. మెజారిటీ ప్రజలున్న హిందూ మతంపై మాట్లాడితే అరెస్టులు చేసి నగర బహిష్కరణ విధించడం హేయమైన చర్య అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బూంపల్లి చౌరస్తాలో బీజేపీ నాయకులతో కలిసి ధర్నాకు దిగారు. డీజీపీ తీసుకున్న నిర్ణయంపై త్వరలోనే కోర్టు తీర్పు రాబోతుందన్నారు. పరిపూర్ణానంద గారు హిందూ సమాజం కోసం, హిందూ చైతన్యం కోసం, హిందూ ధర్మం కోసం మాట్లాడితే వారిని నగర బహిష్కరణ చేయడం అనేది డీజీ మహేందర్ రెడ్డి గారికి తగదు. చట్ట ప్రకారం ఇది చెల్లనటువంటి అంశం. ఖచ్చితంగా ఈ అంశాన్ని న్యాయస్థానాల లోపల సవాల్ చేయబోతా ఉన్నాం. త్వరలోనే కోర్టు ద్వారా ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు తప్పవని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జనగామలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్వామీజీ బహిష్కరణకు నిరసనగా ఆర్టీసీ చౌరస్తాలో బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. హిందువుల మనోభావాలను కించపరిచే వారికి, హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ స్వామిని బహిష్కరించడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు జనగామ చౌరస్తాలో రాస్తారోకో చేయడం జరిగింది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తను వేసిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకొని మెజారిటీ హిందువుల పక్షాన మేము కూడా ఉన్నామంటూ తమ వైఖరిని మరొకసారి పునరాలోచించుకొని ఈ ప్రభుత్వానికి హిందువులు, మెజారిటీ అయిన హిందువులు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన హెచ్చరిస్తున్నాం. పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఎత్తివేయాలి అంటూ బైన్సా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలు. పోలీసుల తీరుకు నిరసనగా పట్టణంలోని వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. బంద్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ దుకాణాలు మూసివేశారు వ్యాపారులు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాములలో అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. జాతీయ రహదారికి సమీపంలో మూతపడిన పాల కేంద్రంలో బియ్యాన్ని గుర్తించారు. బియ్యం స్టాక్ చేసిన రమేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మునగాల పోలీసుల సాయంతో కోదాడ డీఎస్పీ తనిఖీల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది ప్రభుత్వం. 2 లక్షలకు పైగా ఇళ్లకు రోజు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోంది. గడువుకు ముందే మంచినీరు ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు జనం. సిద్దిపేట జిల్లాలో అనుకున్న సమయానికి ముందే మిషన్ భగీరథ పనులు పూర్తి చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లో మొదటి విడతలోనే ఇంటింటికి రోజు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తోంది. గోదావరి జలాలను ఇక్కడికి తరలించి గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తోంది. నదీ జలాలతో పాటు రిజర్వాయర్లు, చెరువుల నుంచి నీటిని సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రిజర్వాయర్ల నుంచి నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ కు పంప్ చేయడానికి అవసరమైన చోట్ల ఇంటెక్ వెల్ సిద్ధం చేశారు అధికారులు. ప్రతి ఇంటికి రోజు 100 లీటర్ల నీటిని అందిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గాల్లో చాలా చోట్ల 2 ఏళ్ల కిందటే ట్రయల్ రన్ పూర్తి చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరాతో ఇబ్బందులు పోయాయంటున్నారు మహిళలు. అప్పుడు ఇబ్బంది ఉంది, ఇప్పుడు అది కేసీఆర్ గెలిచే వాటికే మంచిగా వస్తున్నాయి. ఇబ్బంది ఉంది, బాయిల పొంటి ఎత్తుకొచ్చుకున్నాం. మళ్ళీ కేసీఆర్ వస్తే ఆయన దయాన వస్తే నీళ్ళు వస్తున్నాయి. అప్పటికిప్పుడు చాలా మారింది. అప్పుడు నేను పదవి చేసుకుంటా అయినా కానీ నీళ్ళకి మస్తు ఇబ్బంది ఉంటుండే. మహిళలు అందరు ధర్నాలు కూడా చేసినాం మేము. ఇప్పుడు తెలంగాణ వచ్చి నుంచి మంచిగా ఉంది. వాటర్ కూడా అక్కడక్కడ బాయిల కాడ ఊకే సైకిళ్ళ మీద మహిళలు కూడా మనం తీసుకురాగా కూడా మనం చూసినాం, మనం కూడా తెచ్చుకున్నాం బాయిల కాడికి పోయి. ఇప్పుడు అలాంటిది ఏం బాధ లేదు మహిళలకు. 2 సార్లు ఇస్తుర్రు, నైట్ ఇస్తుర్రు, పొద్దున ఇస్తుర్రు, ఉదయం ఇస్తుర్రు. 2018 జూన్ జూలై నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాను అందించే లక్ష్యంతో మిషన్ భగీరథను ప్రారంభించింది ప్రభుత్వం. అయితే జిల్లాలో జూలైలోపే 100% పనులు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలో 2747 కిలోమీటర్ల పైప్ లైన్ల ద్వారా 756 గ్రామాల్లో 2,15,508 ఇళ్లకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇందులో ఆర్డబ్ల్యూఎస్ స్టాఫ్ బేసికల్గా ఏంటంటే అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇంత షార్ట్ టైంలో చేయడం బహుశా దేశంలో మొదటిసారిగా అరుదైన అంశంగా భావించాలి. సో రాత్రింబవళ్ళు అధికార యంత్రాంగం, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏజెన్సీలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమం అన్ని 770 హ్యాబిటేషన్స్ జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఆవాసాలు అందరికీ కూడా నీళ్ళు ఇవ్వడం, పర్మనెంట్గా మహిళలకు కానివ్వండి మిగతా వాళ్ళకి కానీ ఏమాత్రం డ్రింకింగ్ వాటర్లో ఇబ్బంది లేకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఇవ్వడం అనేది బహుశా దేశంలోనే ప్రథమంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్రం. అనుకున్న టైంకు ముందే గ్రామాలకు నీరందించడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉందంటున్నారు అధికారులు. అక్కడ సింగరేణి జాగా కనిపిస్తే ఖతం. సంస్థకు చెందిన భూములను కొంతమంది కబ్జాదారులు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఎవరైనా అడ్డు చెప్తే అధికారులు ప్రజాప్రతినిధులతో బెదిరిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కబ్జాలకు గురైన సింగరేణి సంస్థల భూములపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధుల సపోర్ట్తో కొంతమంది భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సింగరేణి సూపర్ బజారుకు చెందిన విలువైన స్థలాల్ని ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. సింగరేణి సూపర్ బజార్ సొసైటీ ఏర్పడినప్పుడు నిర్వహణ అవసరాలకు మార్కెట్లను నిర్మించుకునేందుకు సింగరేణి యాజమాన్యం కొంత స్థలాన్ని కేటాయించింది. వీటిలో కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా, కొత్తగూడెం ఏరియాలోని సొసైటీకి కేటాయించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సొసైటీకి చెందిన కొంతమంది సభ్యుల సహకారం ఉందని స్థానికులు అంటున్నారు.
ఈరోజు సింగరేణి సొసైటీ ఇక్కడ గెలిచినటువంటి గుర్తింపు సంఘం టీజీబీకేఎస్ ఏదైతే ఉందో ఆ టీజీబీకేఎస్ సంఘాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కొద్దిమంది స్వార్థపరులు స్థానికంగా ఉన్నటువంటి గల్లీ లీడర్లందరూ కూడా ఇక్కడ భూములు మొత్తాన్ని కూడా కబ్జా చేసేటటువంటి పనికి పూనుకుంటున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ కొత్తగూడెం పట్టణం అభివృద్ధి కావాలంటే సింగరేణి భూములు మొత్తాన్ని కూడా సద్వినియోగంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. పట్టణంలోని సొసైటీ స్థలాన్ని ఇటీవల ఓ వ్యక్తి ఆక్రమించి దుకాణాన్ని నిర్మించాడు. సొసైటీ సభ్యులు స్పందించి పోలీసుల సాయంతో దాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అటు బూడిదగడ్డలో ఉన్న సొసైటీకి చెందిన భూమి కూడా ఆక్రమణకు గురైందని సూపర్ బజార్ యాజమాన్యం గుర్తించింది. ఖాళీ చేయించాలని సొసైటీ ప్రయత్నిస్తే ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని తెలుస్తోంది. సింగరేణికి సంబంధించిన సొసైటీ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలో రాజకీయ నాయకుల యూనియన్ నాయకుల అండదండలతో ప్రైవేటు కార్యక్రమాలు అదేవిధంగా స్వతహాగా పర్మనెంట్గా ఇల్లు నిర్మించుకోవడము చిరు వ్యాపారాలు చేయడము ఇలాంటిది చేస్తున్నా కానీ సింగరేణి యాజమాన్యం ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. కొత్తగూడెంలోని వ్యక్తులే కాదు మున్సిపాలిటీ కూడా సొసైటీ జాగను ఆక్రమించుకుంటోంది. అవసరాల నిమిత్తం సొసైటీ జాగల్ని వినియోగించుకునేందుకు మున్సిపల్ అధికారులు సింగరేణి స్థలాలపై కన్నేశారు. ఫలితంగా ఏరియా వైద్యశాల ప్రాంతంలోని కొంత భూమిలో మార్కెట్ను నిర్మిస్తామంటూ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ స్థలం కావాలని సొసైటీకి లేఖ రాయకుండానే మార్కెట్ నిర్మిస్తున్నట్లు బోర్డు పెట్టేసింది. ఇలా సింగరేణి సొసైటీ స్థలాలు కొన్నేళ్లుగా కబ్జాలవుతున్నా యాజమాన్యం గాని సొసైటీ గాని స్పందించడం లేదంటున్నారు స్థానికులు. సూపర్ బజార్కు కేటాయించిన స్థలాలు కొత్తగూడెం పట్టణంలో రుద్రపురం, రామవరం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి. దీంతో అక్రమార్కులు వాటిని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీ స్థలాల్లో కనీసం తాత్కాలిక నిర్మాణాలనైనా చేస్తే తప్ప ఈ స్థలాలు కబ్జా నుంచి కాపాడే పరిస్థితులు లేదంటున్నారు. ఓల్డ్ తాజ్ బిల్డింగ్ కూడా మరి అన్యక్రాంతం జరిగింది. దాంట్లో 2000 గజాలు ఉండగా దాంట్లో 1200 గజాలని ఒక స్కూల్ వాళ్ళు దాన్ని కొట్టేయడం జరిగింది. అదేవిధంగా మరి హనుమాన్ బస్తీలో కూడా ఒక రేషన్ షాప్ ఉండేది, కంపెనీ తరఫున నడిచేది. దాన్ని కూడా అనేకలంతం జరిగితే ఈ మధ్య కాలంలో కమిటీ మెంబర్లు తర్వాత మేనేజింగ్ కమిటీ మెంబర్లు అందరం కూడా కలిసి దాన్ని అడ్డుకొని మరి దాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. రుద్రపురం, రామవరం ప్రాంతాల్లోని ఖాళీ జాగలపై కూడా కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికైనా సొసైటీ మెంబర్స్ మేల్కొని అడ్డుకోవాలంటున్నారు కార్మికులు. వేములవాడ రాజన్న ఆలయంలో 3 రోజులుగా జరుగుతున్న వరుణ యాగం వైభవంగా ముగిసింది. చివరి రోజు స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించారు పండితులు. 365 కలశాలను లింగాకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆ జలాలతో స్వామికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. వర్షాలు బాగా కురవాలంటూ 3 రోజులుగా వర్ణయాగం జపాలు చేశామన్నారు అర్చకులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.